హాయ్ ఫ్రెండ్స్, కిటెక్ గ్రూప్కి స్వాగతం. నా పేరు ఇషాన్ ప్రవీణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేలకు పైగా అంటే లక్షలకు పైగా ఫ్రీ వీడియోస్ కానీ లేదంటే హెచ్డి కవర్ పేజెస్ కానీ వీడియోస్ అంటే యూట్యూబ్లో ఇంట్రడక్షన్ వీడియోస్ కానీ ఎలాంటి కాపీరైట్స్ లేకుండా అంటే కాపీరైట్స్ లేకుండా ఏ కాపీరైట్స్ ప్రాబ్లం రాకుండా మనం వీడియోస్ని యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ వెబ్సైట్లో కానీ లేదంటే యూట్యూబ్ వీడియోస్కి కానీ లేదంటే కమర్షియల్ పర్పస్, బిజినెస్ పర్పస్, ఏ పర్పస్లో అయినా సరే మనం ఆ వీడియోస్ని యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నుంచి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి freehd-footage.com. ఓకే, free/hd/footage.com. సో ఈ సైట్కి మనం వెళ్తే ఈ సైట్లో ఏంటంటే వేల కొద్ది వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కాపీరైటెడ్ అనమాట. మీరు వెళ్ళి లైసెన్స్, ఈ వెబ్సైట్స్కి లైసెన్స్ రైట్స్ ఉంటాయి. కాపీరైటెడ్ వీడియోస్ అనమాట. ఇవి కొన్ని వందల కొద్ది వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీకు కావాల్సిన అన్ని సీజీస్ కానీ, కార్కి కానీ, సిటీ కానీ, అర్బన్ కానీ ఏదైనా సరే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకొని మీ వీడియోస్కి అటాచ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్పోర్టేషన్స్, ఓకే, ట్రైన్స్, పీపుల్, ఓకే, దీనికి సౌండ్ సహా మొత్తం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ తీసుకున్నాను అనుకోండి. కార్స్ తీసుకుంటే మీకు కార్కి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ ఈ వీడియో చూసామనుకోండి. సో గర్క్ రోడ్డు మీద, అంటే బాగా తడిగా ఉన్న గర్క్ రోడ్డు మీద వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో ఈ వీడియోని మనము కమర్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ డౌన్లోడ్. ఓకే, ఇప్పటి వరకు 100 డౌన్లోడ్స్ అయ్యాయి. ఇది 223.73 MB ఉంది. సో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మనం చూసినట్టయితే, ఓకే, సౌండ్తో సహా వినిపిస్తాను. సో ఇది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. బట్ ఏంటంటే మనం పర్పస్ కోసం, ఏదైనా పర్పస్ కోసం యూట్యూబ్ నుంచి మళ్ళీ మనం దీన్ని అంటే డౌన్లోడ్ చేసుకొని దీన్ని కొంచెం ఎడిట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ సీసీలు అనమాట, అంటే కమర్షియల్ కాపీరైట్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకునే వీడియోస్. సో ఇది ఒకటి, free/hd/footage.com. ఓకే, సో రెండోది వచ్చేసి videos.pixels.com. ఓకే, ఇందులో ఏంటంటే మీకు చాలా రకాల వీడియోస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే కేటగిరీ అంటే ట్రీస్, ఓకే, మౌంటైన్స్, లీవ్స్, సిటీ, ఇండస్ట్రీ, పీపుల్, ఓకే, నేచర్, డ్రింక్, రాక్స్, కార్స్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు కావాల్సిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి, పిక్సెల్స్ వీడియో అని బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో రన్ అవుతా ఉంది. సో అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 22 సెకండ్స్ లేదంటే ఈ 13 సెకండ్స్ ఉన్న వీడియోని నేను ప్లే చేశాను అనుకోండి. ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఫ్రీ డౌన్లోడ్లో ఫ్రీ. ఓకే, 4 MB ఉంది. ఇది MP4 ఫార్మాట్లో ఉంది. సో CCO లైసెన్స్ అంటే ఫ్రీగా మనం వాడుకోవచ్చు. దీన్ని ఎడిట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో ఏంటంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, లోపల ఏదైనా పర్పస్ కోసం ఇది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి తీసుకుంటే మనం, సో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం వాడుకోవచ్చు. ఫోటో యాడ్ చేసుకొని, పిక్సెల్స్ యాడ్ చేసుకొని ఏదైనా సరే మనం ఎడిట్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఫ్రీ ఫర్ పర్సనల్ ఆర్ కమర్షియల్ యూస్. ఓకే, చూడండి క్లియర్గా ఉంది. ఏదైనా వీడియోస్ మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి freevideo-footage.com. ఇక్కడ freehd-footage.com, ఇది వచ్చేసి freevideos-footage.com. ఓకే, సో ఇందులో ఏంటంటే ఫొటోస్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. మీకు కావాల్సింది ఏదైనా సెలెక్ట్ చేసుకొని కేటగిరీ వైజ్గా. ఓకే, ఫ్రీ వీడియో బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఫ్రీ ఇంట్రోస్ ఆర్ అవుటర్స్, ఓకే, ఫ్రీ మెన్యూ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రీ వీడియో ఓవర్లాసెస్, ఇలాంటివన్నీ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఏంటంటే మీరు కొన్ని వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది నేను జస్ట్ ఏంటంటే మీ వెబ్సైట్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి వాడుకోవడానికి ఫ్రీగా చెప్తున్నాను. ఓకే, అంటే ఫ్రీ విజిబిలిటీ మనకు ఉంది కాబట్టి వాడుకోవడానికి ఇది మీకు నేను షేర్ చేస్తున్నాను. సో ఫోర్త్ వచ్చేసి కవర్, COVER, R
.co. ఓకే, COVER మళ్ళీ R.co. ఈ వెబ్సైట్లో ఏంటంటే దీంట్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ లైసెన్స్ ఉంది చూడండి. ఈ లైసెన్స్ కనుక మీరు వెళ్ళినట్టయితే పబ్లిక్ డొమైన్ 0 అనమాట. ఇది నో కాపీరైట్స్. ఓకే, ఏ పర్సన్ అయినా సరే అసోసియేట్ చేసుకొని వాడుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ హంబుల్ రీడబుల్ సిస్టమ్ ఆఫ్ ది లీగల్ కోడ్. ఓకే, సో ఇలా మీరు ఈ కమర్షియల్ రైట్స్ని మనం వాడుకోవచ్చు. సో ఇవి కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఇందులో ఉన్న వీడియోస్ని కూడా ఎలాంటి కాపీరైట్ ప్రాబ్లమ్స్ రాకుండా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు మీద రాసేది, వైట్ బోర్డు మీద టైప్ చేసేది, కోడ్ రాసేది మీటింగ్ రూమ్. ఓకే, తర్వాత హోంవర్క్ చేసుకునేది, ఫ్లైట్లో ఎయిర్క్రాఫ్ట్ ట్యాక్సీ కానీ, పుష్ బటన్ కానీ, వర్కింగ్ ఇట్ కానీ, వర్కింగ్ మ్యాన్ కానీ, మేకప్ కానీ. సో ఇలా చాలా కైండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియోస్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వీడియోసే నేను నా వెబ్సైట్లో ఇవి చూడండి. పైన కవర్ పేజెస్ ఫ్రీ వీడియోస్ అంటే ఏంటంటే వెబ్సైట్లో పైన ఫ్రీగా వాడుకోవడానికి పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నాది ఒక వెబ్సైట్ ఉంది, KeyTechGroup.com. సో ఇప్పుడు KeyTech గ్రూప్ ఛానల్ నుంచి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి KeyTechGroup.com వెబ్సైట్ చూసుకున్నట్టయితే మీరు అలాంటి వీడియోని ఒకటి నేను పెట్టడం జరిగింది. సో అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. సో ఈ పర్సన్ మూవ్ అవుతున్నాడు చూడండి. ఓకే, సో వీఆర్ క్రియేటివ్ ఏజెన్సీ విత్ ప్యాషన్ ఫర్ డిజైన్ అని ఉంది, వెనక బ్యాక్గ్రౌండ్లో మూవ్ అవుతూ ఉంది. సో ఇలాంటి వాటికి ఈ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్కి మనం వాడుకోవడానికి పనికొస్తుంది అన్నమాట ఫ్రీగా. ఓకే, ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి, టెన్షన్ పడకండి. ఏదైనా కనిపించకపోయినా సరే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ పర్పస్ అంటే KeyTechGroup.com వెబ్సైట్లో మీరు చూసినట్టయితే అవును కవర్స్ని మనం యూజ్ చేసుకునే విధానం ఇక్కడ కనబడుతూ ఉంది. ఓకే, సో ఇది కూడా CCO కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్రీ కమర్షియల్లీ వాడుకుంటున్నాం కాబట్టి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇందులో ఏంటంటే మన యూట్యూబ్కి రిలేటెడ్గానే Vimeo.com అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ అందరికీ తెలుసు, అందులో మనం వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం, సిమిలర్ టు యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ ఎలానో ఇది కూడా అలానే. సో ఇందులో కూడా రీసెంట్గా గ్రూప్స్ అని స్టార్ట్ చేశారు. గ్రూప్స్ స్టార్ట్ చేశారు. ఆ గ్రూప్స్లో ఫ్రీ హెచ్డి. సో ఆ వెబ్సైట్ కంప్లీట్ వెబ్సైట్స్ ఇక్కడ పేరు ఉంది చూడండి, group/hd ఫ్రీ హెచ్డి అని ఉంది. సో అందులో వెళ్ళినట్టయితే మీరు ఇందులో ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇందులో ఎక్కువ లేవు. సో ఇందులో నుంచి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ బర్డ్స్కి సంబంధించిన వీడియో చూసినట్టయితే మనం చూడొచ్చు ఇక్కడ వీడియో. సో ఇవి కూడా ఫ్రీ అన్నమాట, కమర్షియల్ రైట్స్ ఉన్నాయి. దీనికి కూడా మీరు కమర్షియల్ రైట్స్ చెక్ చేసుకోవచ్చు లైసెన్స్కి వెళ్ళి. ఓకే, సో ఈ వీడియో చూసినట్టయితే హౌస్ లాగిన్ ఉంది, లైసెన్స్ డెవలపర్ జాబ్. మీరు లైసెన్స్ కనుక చూసినట్టయితే కాపీరైట్స్ చూడండి, కాపీరైట్స్ కింద ఉంది, దాని కింద అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉన్నాయి ఇందులో అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఆ వీడియోస్ మీకు క్లియర్గా అంటే మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా మీ వీడియోస్ ఏదైనా ఉంటే చిన్నవి 10 seconds 20 seconds ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలాంటివి ఏమైనా తీసినా అలాంటివి మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది, ఫ్రీ రైట్స్ అనమాట ఇందులో. దీని సైజ్ కూడా చూడండి ఇక్కడ, కంప్లీట్ హెచ్డి. సో మీరు డౌన్లోడ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఓకే, వెరీ నైస్ అని కొంతమంది పెట్టారు. అంటే ఇవి మనం ఎగ్జాంపుల్ బయట ఎక్కడైనా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న అప్పుడు కొంచెం డిఫరెంట్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్లో కొంతమంది పెడతా ఉంటారు, నాకు దేవుడి ఫోటో కనిపించింది అంటే ఒక చెట్టు రోడ్డు మీద మన భారతదేశ పటం కనిపిస్తున్నట్టు, లేదంటే దేవుడు బొమ్మ ఆకాశంలో కనబడుతున్నప్పుడు అలాంటి ఫొటోస్ చాలా మనం ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం. అలాంటి కైండ్ ఆఫ్
వాటికి మనం వీడియోస్ తీసి ఇలా పెట్టుకున్నా సరే ఏ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. సో వీటికి సంబంధించిన లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు. సో వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కష్టపడి చేస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం హ్యాపీ. సో నెక్స్ట్ వీడియో మీకు ఈజీగా ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఎత్తుకోవాల్సిన పని ఉండదు, ఈజీగా మీరు చేసుకోవచ్చు. సో ఏదన్నా సరే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా keytechgroup@gmail.comకి ఈమెయిల్ చేయండి. లేదంటే నాది వాట్సాప్ నెంబర్ 5713090110 అనే నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసినట్టయితే నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.